ఉత్సాహంగా సాగుతున్న ఐపీఎల్ 19వ సీజన్కు వరుణుడు బ్రేక్ వేశాడు. వరుసగా 2 మ్యాచ్లకు అడ్డంకిగా నిలిచాడు. ఇప్పుడు బుధవారం ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆసక్తికర సమరం జరగబోతోంది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు గెలుపు ఖాతా తెరవని గుజరాత్ టైటాన్స్తో తలపడబోతోంది. అన్ని విభాగాల్లో మంచి ఫామ్లో ఉన్న ఢిల్లీ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా సమీర్ రిజ్వీ విధ్వంసకర ఫామ్లో ఉన్నాడు. గత 2 మ్యాచ్లలోనూ అతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. లక్నోపై కేవలం 47 బంతుల్లో 70 రన్స్తో నాట్అవుట్గా నిలిచిన సమీర్ రిజ్వీ ముంబై ఇండియన్స్ పై మరింత రెచ్చిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్తో 51 బంతుల్లో 90 పరుగులు బాదేశాడు. రిజ్వీ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. లక్నోతో మ్యాచ్లో 4 వికెట్లు కోల్పోయిన తరువాత అతను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమేనని చెప్పాలి. దీంతో ఢిల్లీ బ్యాటింగ్లో అత్యంత కీలకంగా మారిన రిజ్వీ హోమ్ గ్రౌండ్లో రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే ఓపెనర్ నిస్సాంక కూడా ఫామ్ అందుకున్నాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం ఇంకా ఫామ్లోకి రాలేదు. గత 2 మ్యాచ్లలోనూ నిరాశపరిచాడు. 2025 సీజన్ పరుగుల వరద పారించిన రాహుల్ గుజరాత్ పై సత్తా చాటాలని ఎదురు చూస్తున్నారు. అలాగే నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్ ఇంకా పూర్తి స్థాయి విధ్వంసం చూపించలేదు. కెప్టెన్ అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, స్టబ్స్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. అటు బౌలింగ్లో మిచెల్ స్టార్క్ లేకున్నా నటరాజన్, ఎంగిడి అదరగొడుతున్నారు. గత 2 మ్యాచ్లలో అదిరిపోయే ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా భీకరమైన బ్యాటింగ్ ఉన్న ముంబై లాంటి జట్టును తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ కూడా రాణిస్తున్నాడు. దీంతో ఏ విధంగా చూసినా సొంత గడ్డపై ఢిల్లీనే ఫేవరెట్గా భావిస్తున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో ఇంకా గెలుపు రుచి చూడలేదు. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఓడిన టైటాన్స్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పై పరాజయం పాలైంది. నిజానికి రాజస్థాన్ పై గెలుపు అంచుల వరకు వెళ్లి చేజేతులా ఓడిపోయింది. సాయి సుదర్శన్ మంచి ఆరంభాన్నిచ్చినా కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, తెవాటియా, షారుఖ్ ఖాన్ వంటి వారందరూ చేతులెత్తేశారు. చివర్లో రషీద్ ఖాన్, రబాడా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా గుజరాత్కు బ్యాటింగ్ వైఫల్యమే మైనస్గా ఉంది. కాగా గత మ్యాచ్కు మెడనొప్పి కారణంగా దూరమైన కెప్టెన్ గిల్ ఢిల్లీపై రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గిల్తో పాటు మిగిలిన బ్యాటర్లు రాణిస్తే తప్ప గుజరాత్ గెలుపు ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్లో రబాడా, సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తున్నారు. పేస్ అటాక్ మరింత కట్టడిగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్లు రషీద్ ఖాన్ మ్యాజిక్ కనిపించడం లేదు. కాగా మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న ఢిల్లీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో హై స్కోరింగ్ మ్యాచ్ ఖాయమే.